దేవునికి స్తోత్ర. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక. దేవుడు మిమ్మల్ని అందరం ఆశీర్వదించును గాక. దేవుడు మీ కుటుంబాలు దేవుడు దీవించును గాక. దేవుడు మీ ఎత్తువత జీవితాలు స్థిరపరచును గాక. దేవుడు మీ కుటుంబ జీవితంలో నూతనమైన కార్యములు చేదురుగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నాతో మాట్లాడండి ప్రభువా అని హృదయపూర్వకంగా మనం కూర్చున్నట్లయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగం మరొకసారి మనం దాన్ని ధ్యానించుకుందాం. దేవుడు అదే నా హృదయంలో తీసుకొచ్చి ఉన్నాడు, మనసులో తీసుకొచ్చి ఉన్నాడు కాబట్టి దాని విషయం మనం కొద్దిగా వాక్యాన్ని ధ్యానించుకొని మనం ముందుకెళ్దాం. ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగము, అక్కడ ఈ లేఖన భాగము దావీదు, ప్రధాన గాయకుడికి దావీదు రాసిన కీర్తన. హల్లెలూయా. దావీదు అనే భక్తుడు రచించినటువంటి ఈ కీర్తన మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం ధ్యానం చేసుకున్నప్పుడు మా యొక్క హృదయాలు ప్రభు వాక్యం మీద పెట్టి ప్రభు నాతో మాట్లాడండి నేను హృదయపూర్వకంగా మీరు అనుకున్నట్లయితే ప్రభు మాట్లాడబడుతున్నాను. కాబట్టి నాక చూడండి, ఇటు అటువైపు చూడొద్దు. డైరెక్ట్ గా మీ యొక్క మనసు హృదయము తెరవబడ్డానికి దేవుడు కృప చూపుతాడు. హల్లెలూయా. కింద వాటి చదివిస్తుంది 14 కీర్తన. దేవుడు లేనని బుద్ధి తమ హృదయంలో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు, మేలు చేయవడొకడునో లేడు. దావీదు చెబుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమని చెప్తున్నాడు అంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు ఏమనుకుంటారట, తమ హృదయంలో అనుకుంటారట. దేవుడు లేడని చెప్పుకొని తిరిగే వారు ఎక్కువ ఈరోజు. ఎక్కడ చూసినా దేవుడు లేడు 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 అని చెప్తుంటారు. మొన్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మేము వెళ్తుంటే అన్ని చెప్తున్నాడు. ఒక వారం రోజుల క్రితం ఒక అబ్బాయి కట దురాత్మ పట్టిందట. దురాత్మ పట్టి అబ్బాయి అంటున్నాడట, యేసుక్రీస్తు మరి ఎవరో కాదు నేనే అంటున్నాడు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ఎవరో కాదు నేనే, కావాలంటే నన్ను విడిపించి చూద్దాం అంటున్నాడు. నువ్వు పాస్టర్ అయితే, నువ్వు షాప్టర్ అయితే నన్ను విడిపించి చూద్దాం అంటున్నాడు. అంటే వాడికి ఏమి లేదంటే బుద్ధి లేదు. ఏం లేదు. బుద్ధి ఉంటే అలా మాట్లాడు, జ్ఞానం ఉంటే అలా మాట్లాడు. బుద్ధి జ్ఞానము సిరి సంపద గనుచి ఎవరి చేతిలో ఉన్నాయంటే యేసయ్య చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. ఆయన చేతిలో ఉంటుండగా నేనే యేసుక్రీస్తును ప్రభు అని చెప్పుకున్నాను. ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనే కాదు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా చాలా మంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. లేరంటారా? ఉన్నారు. డిస్టర్బ్ చేయకున్నాను, చాలా డిస్టర్బ్ చేస్తాను. ఓకే. దేవుడు లేడని బుద్ధిహీనులు మాత్రమే తమ హృదయంలో అనుకుంటారు. ఎవరి హృదయంలో? వారి మనసులో ఉంటుంది ఆలోచన. బుద్ధి లేదు వీళ్ళకి. ఏం లేదు? బుద్ధి లేదు. బుద్ధి ఉంటే కనుక నేను యేసుక్రీస్తు ప్రభువునని ఎవరు చెప్పరు. అంత్యకాలంలో ఎలా తయారవుతాయి? దేవుడు వచ్చే రాకడలో నేనే దేవుడిని అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడిని నేనే అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే దేవుడే యేసుక్రీస్తు ప్రభు అయితే ఇంత కొద్ది గొడ్డ పీలికి గొడ్డ నడానికి కట్టుకుని ఇది చచ్చిపోవాలని దేవుడు చచ్చిపోతాడు, శవాన్ని ఎవడైనా ఆరాధిస్తాడా అని చెప్తూ ఉన్నారు. నేను ఆయన చెప్తూ ఉన్నాను యూట్యూబ్ ఛానల్ ద్వారా. నువ్వు బుద్ధిహీనుడివి, బుద్ధిహీనంగా మాట్లాడుతూ ఉంటావు. ఎందుకంటే దేవుడు లేడని ఎవడైతే చెప్తాడో, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టలేదని ఎవడైతే చెప్తాడో, దేవుడు మన కొరకు మరణించలేదని ఎవరైతే చెప్తాడో, దేవుడు లేడనే ఇంకా చెప్తారో వాడు బుద్ధిహీనుడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లే, ఆ వాక్యమే మాట్లాడుతూ ఉంది. బుద్ధిహీనుడు చేసే పనులన్నీ బుద్ధి లేని పనులు చేస్తాడు. బుద్ధి పనులు ఎవడని చేస్తాడు? బుద్ధి లేని పనులు ఎవడు చేస్తాడు? బుద్ధిహీనుడే చేస్తాడు. బుద్ధి ఉన్నాడు ఎవడు అలాంటి పనులు చేయడు. అవునా కాదా? హల్లెలూయా. అటు చెప్తుంది కిందని, వారు చెడిపోయిన వారట. బుద్ధిహీనులు ఎవరట? చెడిపోయిన వారు, చెడ్డవారని వాక్యం తేటగా చెబుతా ఉంది. అంతేకాకుండా అసహ్య కార్యములు చేయుదురు. ఏ కార్యం చేస్తారట? చెడిపోయిన ఏ కార్యం చేస్తాడు? మంచి కార్యాలు చేస్తాడు. మంచి పనులు చేస్తున్నాడు ఏమాత్రం చెయ్యడు. అసహ్యమైన కార్యాలు చేస్తాడు, నీచమైన కార్యాలు చేస్తాడు, దుఃఖాన్ని కలిగించే కార్యాలు చేస్తాడు,
మనసును నొప్పించే కార్యాలు చేస్తాడు, మనుషుని బాధపరిచే కార్యాలు చేస్తాడు. వీడు బుద్ధిహీనుడు. ఎవడు మొదట? బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు అయితే అలాగా చెడు వ్యసనాల్లో, చెడు పనుల్లో, మూర్ఖ స్వభావంతో తన సొంత స్వభావాన్ని ఆధారం చేసుకొని బ్రతికి తన బుద్ధిని ఎక్కడో పెడతాడన్నమాట. తన బుద్ధిని తీసుకెళ్ళి ఎక్కడో పెడతాడు. వీడు సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటాడు. కానీ అక్కడ ఏమి జరగదు, ప్రభు కార్యం చేయడు. ఎందుకంటే సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నాడు ఎవరికి కూడా కార్యాలు జరగవండి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక అమ్మాయి వచ్చింది ప్రార్థన చేసుకుందాం అంటే అమ్మాయికి బయలుపరుస్తున్నాడు దేవుడు. నీ మనసులో పాపం ముందు ఒప్పుకొని చెప్తున్నాడు. నీ హృదయంలో పాపం ముందు ఒప్పుకుంటున్నాడు. నీ హృదయంలో పాపం ఒప్పుకుంటావా? నీ హృదయంలో ఏ పాపం ఉందో నీకు తెలుసు, లేకపోతే నేను చెప్పాను వస్తుందని చెప్పాను అంటే అప్పుడు ఆవిడ ఒప్పుకుంటా ఉంది. అప్పుడుదా దేవుడి సన్నిధి ముట్లా. దేవుడు ఆమెను తాకడానికి ఇష్టపడలా. ఎందుకు? తన హృదయంలో పాపం ముందు ఒప్పుకోలేదు. హల్లెలూయా. హృదయంలో పాపం పెట్టుకుంటే దేవుడే ముడతాడా? హృదయంలో పాపం పెట్టుకుంటే దేవుడేనా స్వస్థపరుస్తాడా? స్వస్థపరచడు. ఎందుకంటే హృదయంలో పాపం ఉంది కాబట్టి. అప్పుడు నేను చెప్పాను, నానా నువ్వు ప్రతి పాపాన్ని ఒప్పుతాను చెప్పాను. అప్పుడు ఆవిడ చెప్తుంది, నేను ఏ పాపం చేయను కానీ మొబైల్ ఎక్కువ చూస్తుంటాను. హల్లెలూయా. మొబైల్ ఎక్కువ చూడడం వల్ల నీకు వచ్చిన పాపం ఏంటంటే మొత్తం విషయం కూడా మొబైల్. ప్రపంచం అంతా ఇమిడిపోయి ఉన్నది అందులో, మొబైల్లోనే. ఎక్కడ చూసినా పాపము 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 ఏలుబడి చేస్తా ఉంటే మొబైల్ బట్టి ప్రజలు పాడైపోతా ఉన్నారు. మొబైల్ బట్టి ప్రజలు పాడైపోతున్నారు. ఈ మొబైల్ ఏం చేస్తారంటే ఇదే జీవితం అంటారు. దొడ్లోకి వెళ్ళి తీసుకెళ్తారు అనకూడదు కానీ వెనకాల తీసుకెళ్ళమే దాన్ని, కార్యక్రమం అయినా తీసుకెళ్తారు. లేదంటే ఇంకో కార్యము, ఇంకా ఆడి జోబిలో నిత్యం మీద ఏముంటది? అదొక లోక ఆకర్షణ. లోకమైన ఆకర్షణలో పడిపోయి, లోకమైన అంధకార చీకటి శక్తులకు లోపడిపోయి లోకముతో పని పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. ఇంకా లోకమే లోకమే లోకమే. వీరెవరులే, వీరికి ఏం లేదు, బుద్ధి లేదు. హల్లెలూయా. చెడిపోయిన వారు వీళ్ళు, పాడైపోయిన వారు, పాడైపోయి జీవిస్తూ ఉంటారు, పాడైపోయి బ్రతుకుతూ ఉంటారు, పాడైపోయే జీవిస్తూ ఉంటారు. వారి జీవితం ఇంకా వారు ఏ విధంగా ప్రారంభిస్తారో తెలియదు, ఏ విధంగా ముగిస్తారో తెలియదు. వారి జీవితానికి వారికే అర్థం ఉండదు. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తుంటారు. ఏమవుతుంది? ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నాకు తెలియదు అంటారు, నాకు తెలియదు అంటారు. అసలు నీ ప్రాబ్లం ఏంటరా బాబు అంటే ఏమవుతుందో నాకు తెలియలేదు అంటాడు. చదువుకొని ఒక వ్యక్తి వచ్చాడు, నాకు బాగా గుర్తు వస్తుంది. అక్కడ కార్యాలు దేవుడికి బయటపరుస్తున్నాడు. ఒక వ్యక్తి వచ్చి అసలు నీకు నిద్ర ఎందుకు పట్టలేదని అడిగాను. అంటే ఆయన అంటున్నాడు, నాకు తెలియదు అంటున్నాడు. నాకు తెలియదు అంటున్నాడు. ఛానల్ అవుతుంది నేను నిద్రపోయి. అవునా, ఛానల్ అవుతుంది నిద్రపోయి, నాకు నిద్ర పట్టలేదు అంటున్నాడు. ఎందుకు నిద్ర పట్టలేదు? ఏం మనసులో పెట్టుకున్నావు అని అడిగాను. నాకు తెలియదు అంట. అంటే ఒక మనిషిలో పాపంగానే ఉంటే ఇలాగే ఉంటుంది. గమనించండి, మనసుకి శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు, ఏమీ ఉండదు అక్కడ హృదయంలో పాపం పెట్టుకుంటే. హల్లెలూయా. వీరు చెడిపోయిన వారు, వీరు బుద్ధిహీనులు. హృదయంలో పాపం పెట్టుకున్నాడు ఎవడో ఆడి పెట్టుకుంటాడు. బుద్ధున్నాడు ఎవడో పెట్టుకున్నాడు. ఇప్పుడు అగ్గి కాలుతుందని తెలిసి దాన్ని ఎవడో పట్టుకుంటాడా? కానీ లోకం ఏం చేస్తుందంటే ఇది పాపం రా నాయన అని చెప్పినా సరే ఏం చేస్తున్నారు? దాన్నే పట్టుకుంటుంది. హల్లెలూయా. అంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఇది పాపం వల్ల వచ్చి జీతం మరణం అని చెప్పిన చచ్చిపోతాం. మొన్న ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనే మేము అక్కడ ఆ దేవుడు అన్న మన పాస్ గారు వాళ్ళ ఇంటి ఈ ఊరు శక్తి ఏ ఊరు రంజిత్ గారి ఊరు. ఆ ఊర్లో ఆ పాస్ గారు వాళ్ళ ఊర్లో బిలాస్పూర్ అవతల లోపల ఆ ఊర్లోని బోరికాడికి స్నానం చేయడానికి వెళ్ళాం. కొంతమంది కుర్రోళ్ళు వచ్చి పైప్ లైన్ తవ్వుతూ ఉన్నారు. కమియా అని ఊర్లో పైప్ లైన్ తవ్వుతూ ఉన్నారు. పైప్ లైన్ తవ్వుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింద నీళ్ళేసుకొని బాటిల్ కన్నం పెట్టి ఆ కన్నంలోంచి గంజాయి పీరుస్తూ ఉన్నారు. కుర్రోళ్ళండి, ఈ వయసు కుర్రోలు. అప్పుడు నాకు హిందీ రాదు కాబట్టి నేను అడగలేదు. అన్నీ అడిగాడు. అది ఏటని అడిగాడు అంటే గంజాయి అంటాడు. కిందనేటని అడిగాడు. కిందనేటని అంటే అది నీళ్ళు అంటున్నాడు.
అది అంట ఫిల్టర్ అయ్యి ఆ స్మోక్ వస్తుంటే మళ్ళీ అందులోనే ఊతున్నాడు, ఆ బాటిల్లోనే ఊతున్నాడు ఆ పొగంతను. అలా గంజాయి తాగుతూ ఉన్నారు వాళ్ళు. అలా గంజాయి పీరిస్తూ ఉంటే సుమారు చెప్తూ ఉన్నాడు అన్నయ్య, యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు, యేసయ్య మన కొరకు సిలువ వేయబడ్డాడు, యేసయ్య మన కొరకు రక్తం కాచాడు. ఒకప్పుడు నేను అలాగే ఉండేవాడిని, ఒకప్పుడు నేను అలా జీవించేవాడిని, ఒకప్పుడు నేను అలాగే బ్రతికేవాడిని. ఈ రోజు యేసయ్యని తెలుసుకున్నాను, నా బుద్ధిని మార్చుకున్నాను, నా జ్ఞానాన్ని మార్చుకున్నాను, స్వభావాన్ని మార్చుకున్నాను, నా శరీరాన్ని మార్చుకున్నాను. నువ్వు మార్చుకుంటే యేసయ్య నీకు పరలోకం ఎత్తడని దేవుడు చెప్తున్నాడు అని. అందులో ఒకడు అంటాడు, చచ్చిపోతాం. అదేనన్నాడు, చచ్చిపోతాం, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం, ఎవరికి తెలుస్తుంది, నువ్వు పరలోకం ఉందని చెప్తున్నా అని అంటున్నాడు. నాకు హిందీ రాపని అర్థమవుతుంది అని అంటున్నాడు. అలాగా చచ్చిపోతామని. మరి మూర్ఖుడా, నువ్వు చచ్చిపోతే నీకు ఉండాల్సింది పాతాళంలో నాయనా, గుర్తుపెట్టుకో. నువ్వు చచ్చిపోతే ఉండాల్సింది నీకు ఏంటంటే పరలోకం కాదు, పాతాళం ఉంటది. భూమి మీద ఎవడైతే యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతాడో ఆడు మాత్రమే పరలోకం చేరుతాడు, ఆయన మాత్రమే పరలోకం చేరుతాడు, ఆ బిడ్డ మాత్రమే పరలోకం చేరుతుంది. తప్పు చేసి పొరపాటు చేసి ఇష్టానుసారం బ్రతికినోడు ఎప్పుడు కూడా పరలోకం చేరడు. యేసయ్యని నమ్ముకున్నది మాత్రం పరలోకం వెళ్ళిపోతుందని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. యేసయ్యని నమ్ముకున్నంత మాత్రం పరలోకం నువ్వు తిన్నగా వెళ్ళిపోతావని దేవుడు ఎక్కడ చెప్పలేదు. నీ పాపాన్ని ఒప్పుగా మనసులోది, హృదయంలోది. నువ్వు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకోవాలి, నీ కొరకు ప్రాణం పెట్టాడని తెలుసుకోవాలి, నీ మనసు మారాలి, నీ బుద్ధి మారాలి, నీ జ్ఞానం మారాలి, నీ యొక్క మనస్తత్వం మారాలి. అప్పుడే కదా దేవుడు నేను చూసేది. చాలా మంది అగ్గి కాల్తుందని తెలుసుకొని అగ్గులోనే అడిగారు. ఒకడు వచ్చాడు అదే చదివే ప్రాంతంలో వేరే గ్రామాల లెహంగాని, ఆ లెహంగాని గ్రామంలోనే ఒకడు వచ్చాడు, చిన్న గుంటడు. నాకు చూసి చాలా బాధ అనిపించింది. ఆడు స్వరూపం అంతే ఎలాగుందో తెలుసా, కర్రీ మొహోడేసుకొని వచ్చాడు. అంటే విమర్శించట్లేదు కానీ అది ఏ ఆకారం అంటే దురాత్మాకారం కనబడుతుంది నాకు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దురాత్మాకారం కనబడుతుంది. కనబడితే నువ్వు దేవుడికి లోపడవాట దేవుడు చెప్తుండంటే, అవును నీ లోబడినావు అన్నాడు. నువ్వు దేవుడికి లోపడితే దేవుడి కార్యం చేస్తాడంటే నాకు వద్దు అంటున్నాడు. యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్యకి నీ జీవితం ఇస్తే నీ జీవితం బాగుపడుతుంది అంటే అవును రాను అంటున్నాడు. నువ్వు సిగరెట్లు కాలుతావు అంటే కాలుస్తాను, మందు తాగుతావు అంటే మందు తాగుతాను అంటున్నాడు. అంటే దేవుడు బయలుపరిచిన దానికి ఈయన ఏం చేస్తున్నాడు, దేవుడు బయలుపరుస్తున్నాడు కానీ ఆయన ఏం చెప్తున్నాడు, నేను అలాగే ఉంటాను, నేను అలాగే జీవిస్తాను. అరే నాయన నువ్వు నరకానికి పోతారు అనేసి దేవుని సేవకుడిగా ప్రకటిస్తూ ఉంటే పోతే పోనే అంటే నేనన్నాను. అక్కడ దేవుడు మంచి జ్ఞానం కలిగిన మాట అన్నాడు. ఏ మాట అన్నాడు తెలుసా, నీలాటోళ్ళు ఎంతో మందిని బెండు తీసిన దేవుడు నిన్ను తీయలేడా బెండు? ఏమన్నా నీలాటోళ్ళు ఎంతో మంది బెండు తీసిన దేవుడు నిన్ను తీయలేడా బెండు? ఖచ్చితంగా తీస్తాడు ఏదో ఒక రోజు. నీ బ్రతుకు బాగూడగా నీ జీవితం బాగోపోలేనప్పుడు ఖచ్చితంగా నువ్వే యేసయ్యని ఎత్తుక్కున్నావు, ఆ రోజు రాబోతుందని చెప్పాను. హల్లెలూయా. అప్పుడు వరకు ఆగలేదు కానీ ఎమ్మడే ఇంకో మనిషిని తీసుకొచ్చాడండి, చప్పట్లు పట్టండి గట్టిగా. అప్పుడు వరకు ఎప్పుడో జరగాల్సింది వెంటనే రుజుపరిచాడు. ఆ ఊర్లో పెద్ద రాజకీయ నాయకుని తీసుకుని వచ్చాడు. ఆ ఊర్లో పెద్ద రాజకీయ నాయకుని తీసుకొని వచ్చాడు. తీసుకురావడమే కాదు, అద్భుతం ఏడు జరిగింది తెలుసా. తీసుకొచ్చిన తర్వాత ఆయన కొరకు కూడా దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. హల్లెలూయా. మేము భోజనం తిన్నంత వరకు వెయిట్ చేశాడు అంత రాజకీయ నాయకుడు కూడా. భోజనం తిని పాస్టర్ గారు రండి అంటే నీ కుర్చీలో లేగల అంటే గర్వం గురించి కాదు, అప్పుడు భోజనం చేస్తున్నాను అనమాట. ఇప్పుడు రండి అంటే ప్రార్థన చేయడానికి వచ్చాను. వచ్చి ఆయన భుజాలు తట్టి చెప్తూ ఉన్నాను, నీ అనుకున్న వారు నేను పాడు చేస్తున్నారు, ఎవరిని నమ్మొద్దు మనుషుల్ని, దేవుణ్ణి నమ్ము, నీకు మంచి జాబ్ మంచి ఆ యొక్క ఓట్లు వేసేటువంటి అదేంటంటారు పదవి ఇస్తాడు దేవుడు అని చెప్పాను. దేవుణ్ణి నమ్ము, దేవుడు పదవి ఇవ్వాలంటే దేవుడిని ఆశ్రయించు, మనుషులు నమ్మొద్దు అని చెప్పాను. ఆ మనసుకి ఏమైందో నాకు తెలియదు కానీ దేవుడు మాట్లాడేసరికి 1000 రూపాయలు కానికి చెలిపాడు. చపాట్లు కొట్టండి గట్టిగా. అది ఎవరు తీసుకొచ్చారు, ఈ వంగలేని మనిషి. ఆడంతా నేను చచ్చిపోతాను అన్నాడు. ఎంత కొద్ది కొంటాడండి, ఎంత కొద్ది కొంటాడు. నేను ఏడు చెప్పాను, నీ బెండి తీసేవాడు దేవుడు రా నాయన, నీ బెండి తీస్తాడు. నువ్వు బెండి తీసిన తర్వాత నీ అంత నువ్వే దేవుడి సన్నిధిలో తిక్కొస్తావు అంతే. అప్పుడు దాకా దేవుడు
నేను ఊరకబెట్టలేదు, వెంటనే ఇంకో మనిషిని తీసుకొచ్చి చెడ్డ చేశాడు. ఆడి ద్వారా ఏం జరిగింది కార్యం? వాళ్ళ అన్నదమ్ములు కూడా తీసుకొచ్చాడు, వాళ్ళ అక్క చెల్లెలు తీసుకొచ్చాడు. వాళ్ళందరిలో బలమైన దురాత్మలు కనబడతా ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ఈడు కూడా సువార్త ప్రకటిస్తాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తాను, దేవుని ఆత్మతో నేను అభిషేకించబడి మాట్లాడుతూ ఉన్నాను. ఆ బిడ్డ ఎప్పటికైనా దేవుని సన్నిధికి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడేది సత్యము. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడా లేడా? మరి దేవుడు ఉంటే ఎందుకు ఇలా పాడైపోతున్నారని చాలా మంది అడుగుతున్నారు. పాడైపోవడం దేవుడు చెయ్యడు. గమనించి, ఎవ్వరూ నశించిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. నీ క్రియలు బట్టి, నీవు కలిగి ఉన్న కోరికలు బట్టి, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆశలు బట్టి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. దేవుడు ఎవరిని పాడు చేయడు. అవునా కదా? దేవుడు ఎవరిని పాడు చేయడు. నీవు కలిగి ఉన్న కోరికలు అలా తీసుకెళ్తాయి, నువ్వు కలిగి ఉన్న ఆలోచనని అలా తీసుకెళ్తాయి, నువ్వు కలిగి ఉన్నటువంటి ఒక మనశ్శాంతి లేని బ్రతుకుని బట్టి నీ ఆలోచనలు అలా తిరగబడతాయి అన్నమాట. చూడండి, అట్టు మీద పెనం మీద అట్టేస్తూ ఉంటాం. అట్టేస్తూ ఉంటే ఒక్కాసి కాలుతుందా, రెండు కాసి కాలుతుందా? రెండు కాసి కాలితేనే టేస్ట్ వస్తుంది. అవునా? ఇప్పుడు ఒక్కాసి కాలితే టేస్ట్ రాదు. అలాగే ఆ యొక్క పెనాన్ని అటుని ఎలాగైతే తిరిగేస్తాం, మన జీవితాన్ని కూడా పాపంలో ఉన్నప్పటి నుంచి నీతిమంతుడుగా తీర్చబడడానికి నువ్వు మార్గం ఎంచుకున్నావు. హల్లెలూయా. పాపం ఒక్కసారి నువ్వు ఉన్నావు. రెండో కోణంగా చూడు. ఒకసారి నీ జీవితాన్ని యేసయ్యకి ఇచ్చి చూడు. ఒకసారి యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగించి చూడు. ఒకసారి యేసయ్యకి నీ హృదయాన్ని ఇచ్చి చూడు. ఒక అద్భుతమైన ఒక అభిషేకంతో నువ్వు వాడబడతావు. హల్లెలూయా. అభిషేకంతో వాడబడతావు. నీ హృదయాన్ని ప్రభుత్వలేనంత కాలం, నీ మనసును నీ దగ్గర పెట్టుకున్నంత కాలం, నీ బుద్ధిని నీ దగ్గర పెట్టుకున్నంత కాలం నీకు ఏమేమి జరగదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతకడం తప్ప. బుద్ధి లేని వారిగా జీవించొద్దని ప్రభు చెప్తుంది. హల్లెలూయా. బుద్ధి కలిగిన వారిగా జీవించాలి, బుద్ధి ఉన్న వారిగా జీవించాలి. ఇప్పుడు బండి రోడ్డు మీద వెళ్ళిపోతా ఉంది, మన ఇష్టం వచ్చినట్టు పరిగెట్టడానికి అవుతుందా? ఏమంటాడు? ఎవరు నీకేం బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని అడుగుతాడు. అడుగుతాడు. ఎందుకు? ఆడు సరైన రూట్లో వస్తుండో, నువ్వు సరైన రూట్లో వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? ఏసై నేను సరైన రూట్లో పెట్టాలనుకుంటాను, నువ్వు అటు ఇటు తిరిగితే ఎలాగవుతుంది? అవ్వదు. నేను సరైన రూట్లో పద్ధతిలో నడిపించడానికి మాత్రమే ఏసై వచ్చాడు. కానీ నీ అసలు నువ్వు తోవలు వెతుక్కుంటా వెళ్తూ ఉంటావు. అది కాదు, నీ తోవలు కాకుండా ఏసైకి ఆయన తోవలో వెళ్ళి నడిచి ఆయన ముందు నడితే నీ వెనకాల నువ్వు ఆయన ముందు నడితే నువ్వు ఆయన వెనకాల వెళ్ళే అనుకో, నిజంగా పరలోకం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే బుద్ధి కలిగి జీవించాలి. లోకంలో బుద్ధి కలిగి నడుచుకోవాలి. పాపానికి ఆ మాత్రం చోటు ఇచ్చారా పడిపోతారని. అది ఏ పాపమైన కావచ్చు, ఏ పాపమైన కావచ్చు, పాపానికి చోటు వద్దు అంతే. పాపానికి చోటు ఇచ్చేవాడిని బ్రతుకు స్మాష్ అయిపోద్ది, నాశనం అయిపోద్ది, మనశ్శాంతి లేని బ్రతుకైపోద్ది. చాలా మంది కుటుంబ జీవితాల్లో అయ్యా నా మనశ్శాంతి లేదు, ఏసైని నమ్ముకున్నాను, ఏసైని నమ్ముకుని బాప్తిజం పొందాను, ఏసైని నా దగ్గరికి వచ్చినా నా సమస్య తీరలేదు, నా కష్టం తీరలేదు. ఎలాగ తీరుతుంది? నీ హృదయం ప్రభుత్వమైనంత కాలం ఎలా తీరుతుంది? తీరదు. హృదయము అన్నిటికంటే మోసమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని వాక్యం చెబుతా ఉంది. అన్నిటికంటే మోసకరమైనది హృదయమే. నీ హృదయాన్ని ప్రభుకోవడం మానేసి పక్కోడుకో, ఎదురోడుకో, లేకపోతే ఇంకొకరికో ఇస్తే ఆ హృదయాన్ని చూసి దేవుడు ఆనందపడతాడా, సంతోషపడతాడా, లేకపోతే దుఃఖపడతాడా? గమనించి ఒకసారి, గుర్తెరిగి ఒకసారి నీ హృదయాన్ని మాత్రం ప్రభుత్వం ఇవ్వడానికి ముందుగా నీ హృదయంలో ఆయనకి స్థానం. ఛత్తీస్గఢ్లో ఇదే చెప్తున్నాను, ఇదే వాక్యం చెప్తున్నా. మీ హృదయము అనే ఆలయంలోనికి దేవునికి స్థానం ఇచ్చినట్లయితే మీ బ్రతుకు మారుతుంది, మీ జీవితాన్ని మారుతుంది అని చెప్తూ ఉంటే చాలా మంది కన్నీరు కారుస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు కార్చిన కన్నీరు వృధా కానే కాదు. ఆమేన్. హల్లెలూయా. మీరు కార్చిన కన్నీరు వృధా కాదు. ఎందుకంటే యేసయ్య మీతో ఉండి, మీలో ఉండి, మీలో గొప్ప గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. వ్యాధి కలిగిన హృదయం. నీ హృదయాన్ని నాశనం చేసుకుంటావా, బాగు చేసుకుంటావా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. మన చేతుల్లో ఉంది బిడ్డ.
మన చేతుల్లో ఉంది. నీ హృదయాన్ని పాడు చేసుకోవాలన్నా, నీ హృదయాన్ని మంచిగా మార్చుకోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. నీ జీవితం నీ చేతిలో ఉంది. నీ జీవితం నీ చేతిలో ఉంది. నీ జీవితం నీ చేతిలో ఉంది. కానీ ఏసే దగ్గరికి వస్తున్నా, మనసు మారలా, నా బుద్ధి మారలా, నా పరిస్థితి మారలేదంటే నువ్వు చెయ్యాల్సింది చెయ్యి ముందు. అప్పుడు నీ బుద్ధి మారుతుంది లేదు చూద్ది కానీ, నీ మనసు మారుతుంది లేదు చూద్ది కానీ, నీ హృదయం మారుతుంది లేదో చూద్ది కానీ. హల్లెలూయా. నీ మనసు మారాలంటే యేసయ్యలో. నువ్వు ఇంకో విషయం చెప్తావన్నా, నీ జీవితంలో అద్భుతం 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 జరగాలంటే కారణం ఏంటంటే నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చేయి. నీ హృదయాన్ని మొత్తం ప్రభుకి అప్పగించు. నీ హృదయాన్ని మొత్తం తీసుకెళ్లి ప్రభు మీద ఆనబెట్టు. ప్రభు, నా హృదయాన్ని నీకు ఇచ్చినప్పుడు, నా మనసుని నీకు ఇచ్చినప్పుడు, నా మనసులతో నేను ఆరాధించినప్పుడు, నా హృదయంతో నేను గణపరిచినప్పుడు, ప్రభువా నాకెందుకు కార్యం చేయలేదు అనే హక్కు అర్హత నీకు ఉంది అడగడానికి. ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో బలమైన సేవ చేస్తున్న సేవకులు చాలా మంది అండి, చాలా మంది బలంగా నిలబడి వారు కూడా, బలంగా నిలబడిన వారు కూడా ఏం జరుగుతుందంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సేవ జరిగించి చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక సేవకుడిగా కానీ, లేదంటే ఒక సువార్థకుడిగా కానీ నీ కాడ ఒకవేళ ధనం ఉన్నట్లయితే, ఇగో ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ప్రాంతాల్లో దేవుని ఒక వాక్యాన్ని ప్రకటిస్తూ, దేవుని ఒక వాక్యాన్ని అనేకులకు ప్రకటిస్తూ, వాళ్ళు శాపమైన పాపమైన భరిస్తూ దేవుని సేవ చేయాలని ఆశతో ఆసక్తితో ఉండి సేవ చేస్తున్న సేవకులకి మీరు ఏదైనా హెల్ప్ చేయగలిగితే అలాంటి సేవకులు హెల్ప్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, అనేక మంది సేవకులు ఉన్నారు. అలాగే అన్ని ఫోన్ చేశాడు నాకు, తమ్ముడు రాయ్పూర్ ప్రాంతంలో వాక్యం చెప్పడానికి రావాలన్నాడు. అన్నప్పుడు ఖచ్చితంగా వస్తానని అన్నాను. అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఒక మాట అన్నాడు, వాళ్ళు కానుకిస్తారో లేదో నాకు తెలియదు కానీ తమ్ముడు, దేవుని చేతిలో నువ్వు వాడబడాలంటే రా అన్నాడు. అన్న తర్వాత నేను అన్నా, నా కానుకతో పనిలా. ఏంతో పనిలే? కానుకతో పనిలే. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు నన్ను పోషించుకుంటాడు. ఆయన తెలీదా నా హృదయంలో ఎటువంటి ఆలోచన ఉందో, ఎటువంటి నా కుటుంబంలో ఎటువంటి పరిస్థితి ఉందో? ప్రతి ఒక్కరికి కూడా అనేక పరిస్థితులు ఉంటాయి. నాకు అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ డబ్బుని ధనమును ఆశించినోడు సేవకు పనికిరాడు సేవకే. ఇది ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను. డబ్బుకి ధనానికి ఆశించిన ఏ సేవకుడే కావచ్చు, సేవకురాలే కావచ్చు, ఏ ఎవాంజలిస్టే కావచ్చు, ఎవరైనా కావచ్చు, డబ్బు 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 అని ఆ డబ్బుని ప్రేమిస్తే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అంటే లోకాన్ని ప్రేమిస్తున్నట్టు. డబ్బు లోకంలో గొప్పదని ఎంచబడుతూ ఉంది, లోకంలో, దేవుళ్ళలో కాదు. అప్పుడు నేను చెప్పా, అన్నా నేను ఖచ్చితంగా దేవుడి చేతిలో వాడబడాలని వస్తానని చెప్పా. అక్కడ సేవకుడు కూడా మాకు ఎటువంటి హృదయాన్ని దేవుడు ఇచ్చాడు, ఆయనకి కూడా అటువంటి హృదయాన్ని ఇచ్చాడు. నేను అడిగా, ఏమయ్యా మీరు సంఘాల్లో మరి ఇలాగా మరి మీరు ఎన్నో ఇబ్బందులు పడుతూ సేవలు జరిగిస్తూ ఉన్నారు కదా, ఎన్నో ఇబ్బందులు పడుతూ సేవ జీవితాల్లో మీరు ప్రయాణం చేస్తున్నారు కదా, ఇటువంటి ఎన్నో ఆటంకాలు తప్పించుకుంటూ సేవలు జరిగిస్తూ ఉన్నారు కదా, సంఘానికి చెప్పాలి కదా, సంఘాన్ని బోధించాలి కదా, ఖండించాలి కదా. దేవుని చేతిలో మనం వాడబడుతున్నాం అంటే మనం పోషించబడాలంటే సంఘమే కదా పోషించేది, సంఘం ద్వారా దేవుడు పోషిస్తాడు కదా అని చెప్పి అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను ధనం కొరకు ఆశపడి సేవకు రాలేదండి, నేను అలా చెప్పను వాళ్ళకి అని చెప్తాడు. నా హృదయం చెల్లించిపోయింది. ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను ధనం కోసం ఆలోచించి సేవకు రాలేదంటున్నాడు. దేవుడు అదే కోరుకుంటున్నాడు, ధనాన్ని డబ్బుని ఆశించేవాడు సేవకు పనికిరాడు. నా అక్కర్లు తెలుసు, నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయని తెలుసు, మీకెన్ని సమస్యలు ఉన్నాయని తెలుసు, కానీ ధనాన్ని ప్రేమించేవాడు సేవకే పనికిరాడు. నీకు ఒకవేళ ధనం ఉందా, డబ్బు ఉందా, ఐశ్వర్యం ఉందా, దేవుని సేవను ప్రకటించాలని ఆశ ఉందా, ఒకవేళ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నువ్వు వింటున్నట్లయితే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచాలని ఎంతో ఆశ ఉంటే కనుక యేసయ్య ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆ ధనాన్ని తీసుకొచ్చి భేద సేవకులు చాలా మంది ఉన్నారయ్యా, భేద సేవకులు అనబడిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నీ ధనాన్ని ఇచ్చినట్లయితే వారి సంఘాలు కూడా లేకుండా సేవలు జరిగిస్తూ ఉన్నారు ఇళ్లలో. అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్లయితే గొప్ప కృప మీతో ఉంటుంది. హల్లెలూయా. యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాను, ప్రతి ఒక్కరికి ఈ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది అయితే చూస్తున్నారో అందరికీ చెప్తూ ఉన్నాను, నీ సేవలో ఒకవేళ ఎక్కువ ధనం ఉన్నట్లయితే పరిచర్య కొరకు, సేవకుల కొరకు ఆశపడి ఆసక్తితో మీరు ఇవ్వాలనుకున్నట్లయితే ఇగో ఛత్తీస్గఢ్, రాయ్పూర్, బిలాస్పూర్ ఆయా ప్రాంతాల్లో గొప్ప గొప్ప సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు. వారికి హెల్ప్ చేయండి చాలు, హెల్ప్ చేయండి చాలు.
అలాంటి భేద సేవకులకు హెల్ప్ చేసినప్పుడు వారి యొక్క పరిస్థితులను చూసినప్పుడు చాలా చలించిపోయింది మనసు. మట్టిల్లు అండి, పూరిల్లు అండి. ఆయన పూరిల్లులోని ఒక డబుల్ కాట్ మంచం వేశాడు కిందని. ఆ మంచం మీద పడుకొని ఉన్నాం. ఎన్ని పురుగులు వస్తున్నాయో పడుకుంటే. చాలా చెల్లించిపోయింది. అబ్బా, ఇంత సేవ, ఇంత పరిచర్య జరిగిస్తే ఒక్కొక్కరు సంఘాల్లో చూసినట్లయితే 80-90 మంది, 30 ఊర్లకి ఒకటే మందిరం, 30 గ్రామాలకు ఒకటే మందిరం. మందిరాలు లేక, సేవలు ఉన్నాయి కానీ మందిరాలు లేక, విశ్వాసాలు లేక ఇసుకుపోతూ యేసయ్య మమ్మల్ని ఆశీర్వదించమని కన్నీరు కాచి భారంతో సేవలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. మేము వెళ్ళే సేవకుడికి అయితే నిజం చెప్తున్నాను, అక్కడ దేవుడు ఏం మాట్లాడాడంటే, అక్కడ సేవకుడి పరిస్థితి ఎలాగుందంటే చాలా దారుణంగా ఉందండి. దుఃఖకరమైన జీవితం అనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా నన్ను ఆశీర్వదిస్తాడు అని ఆలోచనతోనే మాత్రమే ఉన్నాడు ఆయన. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను అభిషేకిస్తున్నాడు, ఎప్పటికైనా దేవుడు నా కొరకు ద్వారం తెరుస్తాడని ఆలోచనతో సేవ చేస్తూ ఉన్నాడు. పాపం ఎటువంటి పరిస్థితులు ఉన్నాడంటే, తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్న, సంఘానికి కానుకబు చెప్పలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారంటే అటు ఎంత మంచి సేవకుడైనా ఒకసారి గ్రహించావా, గమనించావా? లోట్లు లేవా, తనకి అక్కరత లేదా, అయినా సరే సంఘానికి ఏం చెప్పలేదు, ధనం ఇమ్మని చెప్పలే. ఇంకో సంఘానికి వెళ్ళా, అక్కడ సంఘంలోని ఇదే దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు, ఇచ్చిన ఎడల దేవుడు నామాన్ని గణపరిచి బిడ్డలు అవుతారు. మీరు దేనికి ఇవ్వాలి? నువ్వు ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఆశీర్వదించబడాలంటే ఎవరికి ఇవ్వాలంటే నువ్వు దేవుడికి ఇచ్చిన ఎడల, మనుషులకి కాదు ఇవ్వాల్సిందే. దేవునికి నువ్వు ఇస్తున్నావని ఇవే, నేను ఇస్తాను దేవుడికి, దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడని ఇవే, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్పాను. జరిగిన అద్భుతం ఏంటో తెలుసండి, ఎంతమంది అయితే ఉన్నారు అందరూ ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ కానుకలు తెచ్చి మా చేతుల్లో పెట్టబోతున్నారు. అందరూ అండి మాట్లాడింది వాళ్ళకి అంటిపోయిందేమో, తీసుకొచ్చి కానుకలు ఇస్తూ ఉంటే అప్పుడు చెప్పా, నిద్ర అన్నాం, మాకు ఈ కానుకలు వద్దు, ఏ సేవకుడైతే ఇక్కడ పరిచయం చేస్తున్నాడో ఆ సేవకుడు పట్టుకెళ్ళి ఇవ్వండి కానుక అని చెప్పాను. అద్భుతం అండి. మాట్లాడిన మాటకి ఇంచుమించు 20-30 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతులు చూసిన 50 రూపాయల నోటు, ఆ నోటు తీసుకొచ్చి ఆ సేవకుడికి ఇచ్చారు. అంటే ఎంత గొప్ప విషయం ఇది, ఎంత గొప్ప మనసు అండి ఇది. అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సిందంటే, నువ్వు దేవుడికి ఎంతైనా దగ్గరగా అవ్వడానికి ప్రయత్నించాలి కదా, నువ్వు దేవుడికి ఎంతైనా లోబడడానికి ప్రయత్నించాలి, నువ్వు ఎంతైనా దేవుడికి ఇవ్వడానికి మాత్రం ప్రయత్నించాలి. ఎందుకంటే నీ ద్వారా ఒక సంఘం, ఒక సేవ కట్టబడడం చాలా అదృష్టము. ముందు నీ మనసుని, హృదయాన్ని కట్టుకోవాలి, తర్వాత దేవుని సేవ కొరకు పరిగిలెత్తాలి. అంటే నీ హృదయంలో ఎటువంటి ఆలోచన, ఆసక్తి ఉండాలంటే దేవుని కొరకు మాత్రమే నా హృదయం, నా జీవితం. అంతేగాని దేవుడు లేడని ప్రకటన చేసే బుద్ధిహీనుల్లాగా, అసహ్య కార్యములకు చోటిచ్చే బుద్ధిహీనుల్లాగా నువ్వు ఉన్నట్లయితే నీకు, నీ కుటుంబానికి శాపం. అది పాపం. అది పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాచుకో, తెలుసుకో ప్రియులారా. మరణానికి తెలీదు నీకు 2 పిల్లలు ఉన్నారని, వచ్చిన మరణానికి తెలీదు నువ్వు ఒక కుటుంబం కలిగి ఉన్నావని, వచ్చిన మరణానికి తెలీదు నీ వెనకాల బంధుమిత్రులు ఏడుస్తారని, వచ్చిన మరణానికి తెలీదు నీ వెనకాల భార్య బిడ్డలు ఉన్నారని, వచ్చిన మరణానికి తెలీదు నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా నీతో ఉన్నారని. మరణానికి ఏం తెలియదు, అది వస్తుంది, తీసుకుని పోతుంది అంతే. ఆ మరణానికి దగ్గరికి రాకముందే నువ్వు ఈ నీతి, యథార్థ, పరిశుద్ధత కలిగి యేసుతో అనుబంధం కలిగి ఉంటే, నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల 10:2 లాస్ట్ మాటలో సెలవిస్తుంది ఏంటో తెలుసా? నీ హృదయంలో నీతి, యథార్థ, పరిశుద్ధత కలిగి ఉంటే నీ మీదకి వచ్చిన మరణాన్ని అలా ఆపేస్తుందంట, అంతే. అది దేవుని వాక్యం చెప్తా ఉంది, కావాలంటే అక్కడ చదువుకోండి. సామెతల 10:2 లాస్ట్ మాటలు రాయబడి ఉంది. నీ మీదకి వచ్చిన మరణాన్ని ఏం చేస్తుందట? ఆపుతుందంట. అంటే ఎంత శక్తి కలిగిన మాట. అంటే నువ్వు నీతి కలిగి ఉంటే ఏమవుద్ది? అది మరణం తప్పించబడతా అంటే అర్థం ఏంటి? నువ్వు కలిగి ఉన్న నీతి మరణానికి నీకు అడ్డుపడిపోద్ది. చప్పట్లు కొట్ట. అంటే అర్థం ఏంటి? మరణము కూడా నీ దగ్గర రాకుండా చేయగలిగింది నీతే. నువ్వు నీతి కలిగి జీవిస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే భూమి మీద బ్రతకాలని ఆశపడుతున్నావో అన్ని సంవత్సరాలు కూడా బ్రతకగలుగుతావు. ప్రతి విషయంలో నీతి ఉండాలి, యథార్థత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, నీతి కలిగిన జీవితం ఉండాలి.
యథార్థత కలిగిన జీవితమై ఉండాలి. అప్పుడే నీ యొక్క బ్రతుకు బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, మీ హృదయాలు ప్రభువుకి ఇవ్వండి, మీ మనసులు ప్రభువుకి ఇవ్వండి, మీ యొక్క దేహాన్ని ప్రభువుకి ఇవ్వండి, మీ ప్రాణాన్ని ప్రభువుకి ఇవ్వండి. ఇదిగో ప్రార్థన చేసినప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? ఇదిగో నా ప్రాణం మీద, నా శరీరం మీద, నా ఆత్మ మీద యేసయ్యా నీకు ఒక్కడికి మాత్రమే అధికారం ఉందయ్యా, ఈ లోకంలో ఎవరికి అధికారం లేదయ్యా నువ్వు చెప్పినట్లయితే ఖచ్చితంగా దేవుడిని దీవించబోతావు. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి మాట, మూడో మాట, రెండో మాట, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించు. చూసారా, దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడట? వివేకవంతుల కొరకు చూస్తూ ఉన్నాడు, వివేకం కలిగి జీవించే వారి కొరకు చూస్తూ ఉన్నాడు, వివేకం కలిగి నడుచుకునే వారి కొరకు చూస్తూ ఉన్నాడు. ఎవరు చూస్తున్నాడంటే ఆకాశములో ఉన్నటువంటి దేవుడు నరులను వంగు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు ప్రతి నరుల్ని. మీ హృదయాలు ఎప్పటికైనా దేవుడికి ఇస్తారా? మీ మనసులో ప్రభువుకి ఎప్పుడైనా ఇస్తారేమో, మీ హృదయాలను దేవుడికి ఎప్పుడైనా ఇస్తారేమో. ఎప్పుడైనా తనని మారుద్దాం, తన హృదయాన్ని నాకు ఇచ్చినట్లయితే నేను ఎప్పటికైనా తన బ్రతుకును మారుతాను, తన జీవితాన్ని మారుతానని ప్రభు ఆలోచిస్తూ ఉంటే నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా, నీ శరీరాన్ని మార్చుకోకుండా, నీ వ్యక్తిగత పరిస్థితిని మార్చుకోకుండా, దేవా నాకు కనికరించు, నాకు కృప చూపు అంటే ఎవరిని ఆశీర్వదించడు దేవుడు. అప్పుడు అంటూ యేసే దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఏ దీవినా, ఆ మాట ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు సరిగా ఉండవు, నువ్వు సరిగా జీవించవు, నీ బ్రతుకు సరిగా ఉండదు, నీ జీవిత విధానం సరిగా ఉండదు. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఎలాగ ఆశీర్వదిస్తాడు బిడ్డ? గమనించే రోజైనా గుర్తించావా? ఇప్పుడు తండ్రి దగ్గర నువ్వు ఎంత యథార్థంగా నడుచుకుంటావో నీ తండ్రి నిన్ను అంత బాగా చూసుకుంటాడు. ఒక మనుషుడికే మనిషి మీద ఎంత ప్రేమ ఉంటే నీ కొరకు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఏమని ఆలోచిస్తాడు? గమనించు, ఒక మైండ్ సెట్ తో నువ్వు ఆలోచించు. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మనుషులారా, చెబుతా ఉన్నాను యేసు నామములో మీరందరూ దేవునికి మీ హృదయాలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. మీ స్థితిగతులు మార్చేస్తాడు, మీ పరిస్థితులు మార్చేస్తాడు, మీ బ్రతుకులు మార్చేస్తాడు, మీ జీవితాలు కూడా మార్చేస్తాడు యేసయ్య. కాబట్టి నువ్వేం కలిగి ఉండాలంటే వివేకమైన మనసు కలిగి జీవించాలి, వివేకమైన హృదయం కలిగి జీవించాలి. రెండో మాటలు అదే చెప్తున్నాడు, వివేకము కలిగి, వివేకము కలిగి దేవుని వెదకువారు. ఎవరిని వెదకువారు? దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశం నుండట ప్రభు వంగు చూస్తా ఉన్నాడు, పరిశీలిస్తా ఉన్నాడు. చాలా మంది అంటారు నేను మూర్ఖుణ్ణి ఒకప్పుడు, నేను దౌర్భాగ్యం ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను మూర్ఖమైన పనులు చేసేవాడిని, అనేకమైన హత్యలు చేశాను, అనేకమైన మానభంగాలు చేశాను, అనేక సార్లు జైలుకి వెళ్ళాను, కానీ నన్ను ప్రభు విడిపించాడు అంటాడు. ఎందుకో తెలుసా? వారి పాపాలు వారు ఒప్పుకొని ప్రభు చెంత చేరారు కాబట్టి. అప్పుడు ఆశీర్వదించబడ్డారు, అప్పుడు దేవుని జీవించబడ్డాడు, అప్పుడు దేవుడు సేవకిచ్చుకున్నాడు. ఎందుకంటే తనకు తాను వెళ్ళి దేవుడి దగ్గర ఏమయ్యాడు? లోబడ్డాడు. ఆయన హృదయాన్ని అంతా తీసుకెళ్లి ప్రభు మీద పెట్టాడు. యేసయ్యా నా హృదయం నీకు అప్పగిస్తున్నాను, నన్ను బాగు చేయి అన్నారు. కాబట్టి ఈ రోజు అలాంటి మూర్ఖులైనటువంటి వారిని పిలుచుకుంటా ఉన్నాడు. ఒకప్పుడు 19 సంవత్సరాల క్రితం నా బ్రతికి ఎలాగుండేది, నా జీవితం ఎలాగుండేది, నా జీవిత విధానం ఎలాగుండేది, నా పరిస్థితి ఎలాగుండేది, దేవుడు అంటే పడనేటువంటి వాడిని, దేవుడు అంటే కెట్టలేనటువంటి వాడిని, దేవుడు అంటే అసలు ఆయన ఎవరో నేనెవరో అనుకున్నటువంటి వాడిని. ఈ రోజు ఆ దేవుడిని ప్రకటిస్తున్నానంటే నా హృదయం తీసుకెళ్లి ప్రభు మీద పెట్టా, నా హృదయం తీసుకెళ్లి ప్రభుకి ఇచ్చా. యేసయ్యా నా హృదయము, నా ప్రాణము, నా దేహము, నా యొక్క అంతరంగము ప్రతిదీ నీకు పెడుతున్నాను. యేసయ్యా నీ మీద ఆధార పెడుతున్నాను, నా బ్రతుకు ఏం చేసుకుంటూ చేసుకో అనే మనసు నీకు ఉండాలి. హల్లెలూయా. అంటే హృదయం నీకు ఉండాలి, అటువంటి జ్ఞానం కలిగిన నడుచుకోవాలి. అప్పుడు నిన్ను దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఎన్నాళ్ళు బ్రతికిన ఫలింపు లేదా, ఎన్నాళ్ళు బ్రతికిన జీవితంలో నెమ్మది లేదా, ఎన్నాళ్ళు బ్రతికిన జీవితంలో ఓ గొప్ప అని కార్యం జరగలేని ఆశపడుతున్నావా? ఇదిగో నాకు ఎయిడ్స్ వచ్చింది, దాని నుంచి స్వస్థత రాలేదు, యేసయ్య దగ్గరికి వెళ్ళా. ఇదిగో నాకు క్యాన్సర్ వచ్చింది, దాని నుంచి స్వస్థత రాలేదు, యేసయ్య దగ్గరికి వెళ్ళా. నా యొక్క జీవితం మారలేదు, యేసయ్య దగ్గరికి వెళ్ళా. నాకు క్యాన్సర్ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉందని యేసయ్య దగ్గరికి వెళ్ళా, మారలేదంటే కారణం నీవు, దేవుడు కాదు, నీవే. ఎందుకంటే నీ హృదయాన్ని మొదట దేవుడికి ఇవ్వలేదు, మార్చుకో. నీ హృదయాన్ని మొదట దేవుడికి ఇవ్వలేదు కనుక మార్చుకో, నీ హృదయం మార్చుకొని అప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళు. యేసయ్య ఖచ్చితంగా కార్యం చేస్తాడు, యేసయ్య ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. నీ హృదయం ముందు ఇవ్వి దేవుడికి, నీ మనసు ప్రభు ముందుకి ఇవ్వి, అప్పుడు ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క ప్రజలారా, మీ హృదయాన్ని మీ మనస్సుల్ని ప్రభుకి ఇవ్వండి. ఎన్నాళ్ళ శాపంలో బ్రతుకుతారు,
ఎన్నాళ్ళు అలా పాపంలో బ్రతుకుతారు, ఎన్నాళ్ళు అప్పుల్లో బ్రతుకుతారు, ఎన్నాళ్ళు ఆర్థికమైన పరమైనటువంటి ఇబ్బందుల్లో బ్రతుకుతారు, ఎన్నాళ్ళు ఆ యొక్క కొట్లాటల్లో బ్రతుకుతారు, ఎన్నాళ్ళు కోర్టు కేసులాంటి తిరుగుతారు, ఎన్నాళ్ళు పోలీస్ స్టేషన్ లాంటి తిరుగుతారు. మీరు హృదయాలు ఏసైకి ఇచ్చేయండి సంపూర్ణంగా, మీరు హృదయాలు ప్రభువుకి అప్పగించండి సంపూర్ణంగా. ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం చూడాలంటే మన హృదయాన్ని ముందు, మన హృదయాలు మారలేనంత కాలం దేవుడి దీవెన చూడలేదు. 3వ వచనం, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఒకరును. అదేమంటున్నాడు మళ్ళీ చదువుదాం. 3వ వచనం, వారందరూ ఏమి తొలగి ఉన్నారట అంటే చూసారా, దేవుడు ఆశీర్వదించడానికి ముందుకు వస్తాడండి, దేవుడు దీవించడానికి ముందుకు వస్తాడండి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, దారి తొలగిపోతూ ఉంటారు. ఇలా చెప్పాను కదా, యేసయ్య నడిపిస్తాడు. ఎలాగా, నేను ఒక మంచి మార్గంలో నడిపిస్తాడు. రా బాబు అని నువ్వేం చేస్తావు, అని చేయొద్దురా, నీ స్వబుద్ధిని ఆధారం అనమాట, నీ స్వబుద్ధి మనసుని ఆధారం చేసుకున్న చేయొద్దురా అని చెప్పేసి నీ దారంతా నువ్వు వెళ్తావు, నీ దారంతా నువ్వు నడుస్తూ ఉంటావు. ఇప్పుడు నీకు ఎలాగుంటది అంటే, జీవితంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇదే జీవితం అనుకుని నడుస్తావు. కానీ అది కోల్పోతున్నావు అనే సంగతి నీకు తెలియదు. సంతోషం ఉంటది ఏ దారిలో, నీ సొంత దారిలో సంతోషం ఉంటది, కానీ అది నిజమైన సంతోషం కానే కాదు, అది నిజమైన ఆనందం కానే కాదు, అది నిజమైనటువంటి జ్ఞానం కానే కాదు. యేసయ్యకి నీ హృదయం ఇవ్వకుండా, నీ మనసును ఇవ్వకుండా, నీ బ్రతుకుని ఇవ్వకుండా ఆయన మార్గంలో నడవాలని కష్టం, చాలా కష్టపడాలి. ఎంత కష్టపడాలంటే, ఎంత ఏడాలంటే, ఎంత దుఃఖపడాలంటే, దావీదు పాపంలో పడినప్పుడు ఎంత రోధించాడు, ఎంత ఏడ్చాడు. తన పరుపు తేలిపోయిందంట, తను ఏడ్చిన ఏడిపి ఆ కింద నీరుకి పరుపు తేలిపోయిందంట, అంత ఏడ్చాడు. అంత ఏడిస్తే దేవుడు కనికరించి మళ్ళీ తనకి దేవుడు రాజ్యాధికారం ఇచ్చాడు. హల్లెలూయా. తన కుమారులు రాజులయ్యారు 3-4 తరముల వరకు కూడా. ఆ దావీదు వంశావళిలోని పుట్టిన వాడే యేసుక్రీస్తు ప్రభు. తెలుసా మీకే? అలాంటి జీవితాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడంటే అర్థం ఏంటంటే, తన చేసిన పాపానికి ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, 59 కీర్తనలు రాయబడి ఉంటుంది. ఏదో తెలుసా, 59 కీర్తనలో ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను సౌలు చంపుదామని చేస్తున్నాడు, ఆ సౌలుకి భయపడి నేను ఏం చేయాలి ప్రభు, అటువంటి విధానం నుంచి నాకు తప్పించు ప్రభు అని చెప్పేసి అక్కడ 59 కీర్తనలు సెలవిస్తూ ఉంటాడు. అదంతా ప్రార్థన, 59 కీర్తన అంతా ప్రార్థనే. దేవుడు మనం చేస్తూ ఉంటాడు దేవుడితో, దావీదు దేవుడితో మనం చేస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు ప్రతిదీని. సౌలు దగ్గర నుంచి నన్ను తప్పించు ప్రభా, సౌలు నన్ను చంపాలి చూస్తున్నాడు ప్రభా, వారు మూర్ఖంగా ఆలోచిస్తున్నారు ప్రభా, నన్ను తప్పించు ప్రభా. ఆ మూర్ఖ మనసుల నుంచి, ఆ మూర్ఖ స్వభావం నుంచి, మూర్ఖ స్వభావం ఎవరికి వస్తుంది? పాపం చేసిన వారికి వస్తుంది. అప్పటికే సౌల్లో దురాత్మ దూరేస్తుంది కాబట్టి దావీదుకి చంపాలని ఆలోచన వస్తుంది. 1 సమయాల్లో 2 సమయాల్లో ఉంటుంది, చూడండి, వినండి, చదువుకోండి కావాలంటే. ఆ మనసు ఎందుకు వచ్చిందంటే సౌల్లో దురాత్మ దూరేస్తుంది. సౌల్లో దురాత్మ దూరేసి దావీదుని చంపాలనేటువంటి ఆలోచన కలిగి దావీదుని ఎన్నోసార్లు చంపుతామని ఆలోచన చేస్తాడు. కానీ దేవుడు పలు విధాలుగా దావీదుని తప్పిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ మరణం నీ మీదకి వచ్చిందా, ఒకవేళ శాపం నీ మీదకి వచ్చిందా, ఒకవేళ పాపకరమైన బంధకాలు నీ మీదకి వచ్చాయా, దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు అంటే కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మన హృదయాలు ఏం చేయాలో తెలుసా? ప్రభుకి ఇచ్చేయాలి. మన మనసులో ఏం చేయాలి? ప్రభుకి ఇచ్చేయాలి. ఆయన మీద లాస్ట్ మాట చదువుకుందాం. లాస్ట్ మీద 4వ వచనం, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయవారందరికీ తెలియలేదా? ఏమని అడుగుతున్నాడు? పాపం చేయవారందరికీ తెలియలేదా? యెహోవాకు ప్రార్థన చేయక, అదే చేస్తానండి ఈ రోజుల్లో మనిషికి అవసరమైంది ఏంటి? ప్రార్థన. ఈ రోజుల్లో మనిషిని నిలబెట్టేది ఏంటి? ప్రార్థన. ఈ రోజు మనిషికి కావాల్సింది ఏంటి? ప్రార్థన. ఆ ప్రార్థన చేయరు, ఇంకేదేదో చేస్తుంటారు. అవసరమైన ప్రార్థన విడిచిపెడతారు. అవసరమైంది ఏంటి? ప్రార్థన. ఆ ప్రార్థన విడిచిపెట్టి ఆయన అంటాడు, నేను ప్రార్థన చేయలేకపోయినా, ఈ ప్రార్థన చేయలేకపోతే దేవుడు నన్ను వాడుకుంటాడు. వాడుకోడు. ఎలా వాడుకుంటాడు? నువ్వు ప్రార్థన చేస్తే వాడుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో పరిస్థితులు మారుస్తాయి తల్లి. నువ్వు ప్రార్థన చేస్తే నీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు మారిపోతాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ యొక్క కుటుంబ సమస్యలు మారిపోతాయి. 1 రోజు 2 రోజులు ప్రార్థన కాదు, అది దినమెల్ల ఎడతెగకుండా ఉండాలి నీ ప్రార్థన.
ఒక్కరోజు మిస్ అవ్వకూడదు ప్రార్థన. ఒక్కరోజైనా మిస్ అయిందంటే నువ్వు అనుకోవాలి, నీ యొక్క ప్రాణము, నీ ప్రాణంకి ఏదో అపాయం పొందుతుందని నేను గ్రహించు. ప్రభా ఈరోజు ప్రార్థన చేయలేకపోయాను, నన్ను క్షమించే అని చెప్పి ఎంబడే నువ్వు ఏం చేయాలి తెలుసా? మోకాలు ముఖ్యం. ఒక ఆయన అంటాడు, ప్రార్థన రోజు అట్ట ఆయన ఊపిరి ఆగిపోయినట్టు, ప్రార్థన లేకపోతే అట్ట ఒకరోజు కూడా ఊపిరి ఆగిపోయినట్టు. ఎడ తెగకుండా ప్రార్థన చేయి, ఎడ తెగకుండా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు. ఒక ఆవిడట ఎక్కువ ప్రార్థన చేస్తూ బయటికి వెళ్ళి బాగా తిడతా ఉన్నారు. ఈ ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే పాపము లేనిదై ఉండాలి. చెప్పండి, పాపము లేనిదై ఉండాలి. పాపము లేని ప్రార్థనే దేవుడు వింటాడు. పాప ఎప్పుడు ప్రార్థన చేయలేడు, గమనించాం. పాపం చేసేవాడు ఎప్పుడు ప్రార్థన చేయలేడు, పాపం లేనివాడు మాత్రమే ప్రార్థన చేయగలడు. హల్లెలూయా. అక్కడ రాయబడింది స్పష్టంగా, ఏమని? యెహోవాకు ప్రార్థన చేయక. అందరూ ఏం చేస్తుండ్రో? యెహోవా చెయ్యరు, వీళ్ళు చెయ్యరు. చేసే వాళ్ళు ఏమో చెడగొడతారు. ఏం చేస్తారు? వీళ్ళు చెయ్యరు. చాలా మంది అంటూ ఉంటారు, ఏంటంటే వీటి దేవుడి సేవ చెప్తే వాడేసుకుంటాడు. ఏంటి చాలా మంది నాతో అన్నారు, వీడు పిలిస్తే దేవుడు వాడుకుంటాడు. మరి నాయన, నీకు బుర్ర లేదేమో, నీకు బుద్ధి లేదేమో, అసలు పిలిచేదే దేవుడు వాడుకోవడానికి. పిలుస్తాడు, ఎందుకు పిలుస్తాడు? వాడుకోవడానికి పిలుస్తాడు. అది చాలా మంది అంటారు, పిలిస్తే దేవుడు వాడేసుకుంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపవరాన్ని ఇచ్చి వాడుకుంటాడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపవరాన్ని ఇచ్చి వాడుకుంటాడు. వాడుకున్నప్పుడు నువ్వు సంతోషించాలి అంతే తప్ప, ఆయన వాడుకున్న ప్రభావం అనేది వాడుకో. ఆ మనసు కూడా నీకు ఉండాలి. ఆయన వాడుకుంటున్న ప్రభా నన్ను వాడుకో. మనం ఏం చేస్తాం? దావీదును వాడుకున్నట్లు నన్ను వాడుకో తప్ప, పౌలు వాడుకున్నట్లు నన్ను వాడుకో తప్ప, దానియేలు వాడుకున్నట్లు నన్ను వాడుకో తప్ప, కానే కాదు. కానీ ప్రభా వాళ్ళు పిలిచావు కాబట్టి వాడుకున్నావు, నన్ను పిలవలేదు కాబట్టి నన్ను వాడుకోవు, ఎందుకులే నా సేవ చేయి అని వెనక్కి వెళ్ళిపోయిన అంతా ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఒక మాట, ఏంటి తెలుసా? నాగల మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగేవాడు నా పాత్రుడు కాదు. పొలంలో నాగలేస్తాం, దాన్ని దున్నడం మానేసి ఆ నాగలు ఎంత చూసినా అక్కడే ఉంటుంది. దున్నడం మానేస్తే అది ముందుకెళ్తుందా? ఈ వెనకపోతాడు తప్ప అది వెనక రాదు, ఇంకా అక్కడే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు ఉంటుంది అంతే. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు వాడుకోవాలంటే దేవుడు కాదా విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు వాడుకోవాలంటే నేను బలంగా నువ్వు ఎంత బలంగా అయితే ప్రార్థన ఇంకా సపోర్ట్ ఉంటుందో నువ్వు అంత బలంగా వాడబడతావు. నీ ప్రార్థన సపోర్ట్ నేను ఏం చేస్తుంది? బలవంతుడిగా నిలబెడుతుంది. అక్కడ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అనేకుల్ని దేవుడు దయ్యాలు విడిచిపోతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతంగా దయ్యాలు మాట్లాడిన దయ్యాలు మాట్లాడుతూ ఉంటే నేను చెప్పానమ్మా, సేవకు పిలవబడిన వారు రండి సేవకులు. ఇప్పుడు సేవ చేసేయడం గొప్ప ఇది కాదు, ముందు ప్రార్థనలు ఎదగండి అని చెప్పి మోకాల మీద పెట్టాను. వాళ్ళు స్తుతిస్తూ ఉంటే దయ్యము, నన్ను వదిలిపెట్టు, నన్ను విడిచిపెట్టు, నేను పోతాను వణికేసేయి. ఎందుకు చెప్పాలి? ప్రార్థనలో అంత శక్తి ఉంది. హల్లెలూయా. ప్రార్థనలో అంత శక్తి ఉంది. ఆ శక్తి కలిగిన ప్రార్థన చేయలేదు. ఆ శక్తి కలిగిన ప్రార్థన ఎతకడం. వాళ్ళు అక్కడ 10 రూపాయలు ఎత్తండ్రు, అక్కడికి వెళ్తారు. ఇక్కడ 20 రూపాయలు ఎత్తండ్రు అంటే ఎక్కడికి వెళ్తారు. ఇక్కడ 100 రూపాయలు ఎత్తండ్రు అంటే ఎక్కడికి వెళ్తారు. ఇదేం సేవ అండి? ఇది ప్రార్థన లేని సేవ. ఇదేం సేవ? నేను అందరికీ చెప్తున్నా, విశ్వాసమనే పాస్కరంకి ఎవరైతే అవ్వండి, సేవ జీవితంలో నమ్మకస్తుడిగా నువ్వు ఉండాలంటే నీతో ఆయనకి కనెక్ట్ అయి ఉండాలి. నీతో ఆయనకి కనెక్టింగ్ ఉండాలి. ఆ పరలోకపు తండ్రికి నీకు కనెక్టింగ్ ఉండాలి. ఆ కనెక్టింగ్ నిన్ను ఒక రోజు మంచి జీవితాన్ని ఇచ్చి ఒక ఉన్నతమైన స్థాయిలో నడిపిస్తుంది. హల్లెలూయా. ఇది తెలుసుకోవాలి చాలా మంది. అక్కడ అదే చెప్తున్నాడు, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగిచు పాపము చేయవారందరికీ తెలియలేదా? వీళ్ళందరూ పాపం చేసినారు. వీళ్ళకెలా తెలియవస్తుందండి? వీళ్ళకెలా తెలియవచ్చు? రాదు. కాబట్టి గమనించండి ప్రియులారా, గమనించండి. మీ హృదయాలు ప్రభుత్వండి, మీ మనసుల ప్రభుత్వండి, మీ జీవితాలు ప్రభుత్వండి, మీ యొక్క వ్యక్తిగత స్వభావాలు ప్రభుత్వండి, మీ శరీరం మీద అధికారం ప్రభుత్వండి, మీ మనసు మీద అధికారం ప్రభుత్వండి. మీ పరిస్థితులు మార్చే దేవుడి మీద మీరు అధికారం పెట్టినట్లయితే, ఆయన అధికారానికి మీరు లోబడినట్లయితే, ఆయన అధికారాన్ని మీరు ఒప్పుకున్నట్లయితే దేవుడి మీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విన్న ప్రతి ఒక్కరు, ఈ ఛానల్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నారు, యేసయ్యకి మీ హృదయాలు ఇవ్వండి, మీ మనసులో ఇవ్వండి, మీ జీవితాలు సమర్పించుకోండి యేసయ్య కొరకు. అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు
దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక, దేవుడు ఆశీర్వదించిన గాక, దేవుడు మీ హృదయాలు పడి ఫలింప చేసిన గాక. ఆమేన్. థాంక్యూ.